హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మన విఎస్పి యూనిటీలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. డబ్ల్యూటీకి సంబంధించినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫ్రేమ్స్ అండి. సో ఇంతకుముందు మనం వీడియోస్లో చెప్పుకున్న అన్ని వీడియోస్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మనం చివరగా చెప్పుకున్నది హైపర్ లింక్స్ అండ్ దానికంటే ముందు టేబుల్స్ చెప్పుకోవడం జరిగింది, ఇమేజెస్ ట్యాగ్స్ చెప్పుకోవడం జరిగింది. అన్ని ట్యాగ్స్ మనకు డబ్ల్యూటీకి సంబంధించినటువంటి బేసిక్ ట్యాగ్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఒకవేళ అవి మిస్ అయినట్టయితే మీరు ప్రీవియస్ వీడియోస్ని లిస్ట్లో అంటే వాచ్ లిస్ట్లో కానీ లేకపోతే మనకు ప్లేలిస్ట్ చేయడం జరిగింది వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రేమ్స్ అండి. అయితే మనకు బ్రౌజర్లో మనం ఏదైతే చూస్తున్నామో వెబ్ పేజ్, దాన్ని నేను సింపుల్గా ఫ్రేమ్ అని చెప్తాను. సింపుల్గా మనం ఒక షాప్కి వెళ్తామండి, వాళ్ళంతా ఫ్రేమ్స్ అరేంజ్ చేసి ఉంటారు. ఫ్రేమ్ ఎట్లా అరేంజ్ చేసి ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక బుక్స్ ఉన్నాయనుకోండి, అన్ని బుక్సే ఉంటాయండి. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టి ఉంటారు. అయితే ఇంకొక ఫ్రేమ్ ఉంది, అక్కడ ఫ్రేమ్స్లో పెన్నులు పెన్సిల్ ఏదైనా పెట్టారనుకోండి, సో అవన్నీ కూడా మనకు సపరేట్ చేసి ఉంచుతారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బ్రౌజర్ అనే ఒక విండోలో కంటెంట్ని చూస్తున్నాం. ఈ కంటెంట్ చూపించేది దాన్ని నేనేమంటానంటే ఫ్రేమ్ అంటాను. సో సింపుల్గా చెప్పాలి అంటే a frame can be defined as the region of the browser to display the content. ఓకే, ఒక బ్రౌజర్లో ఉన్న స్పేస్ని, ఆ డిస్ప్లే చేసే స్పేస్ని నేనేమంటున్నాను అంటే ఫ్రేమ్ అంటున్నాను. సో ఇక్కడ ఫ్రేమ్స్లో జరిగేది ఏంటి అంటే, మనం ఒక జనరల్ స్టోర్లో చూస్తూ ఉంటాం, ఒక ఫ్రేమ్ సెట్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ సెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్లో సోప్స్ అన్నీ పెడతారు, ఒక ఫ్రేమ్లో టూత్పేస్ట్ పెడతారు, ఒక ఫ్రేమ్లో ఇలా అన్నీ కూడా ఒక ఫ్రేమ్లో అరేంజ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో దట్ కస్టమర్ ఈజీగా దాన్ని చూడొచ్చు లేదా బై చేయొచ్చు అని చెప్పచ్చు. మనం సూపర్ మార్కెట్లలో కూడా ఇది కామన్గా చూస్తూ ఉంటాం. సో నేను ఇక్కడ కంపారిజన్ చేసింది మీరు గుర్తుపెట్టుకోవడానికండి, ఇది మనం కంటెంట్ రాయడానికి కాదు. సో ఎగ్జామ్లో మీరు రాయాల్సింది మనం ఇంతకుముందు చెప్పుకున్న బేసిక్ థింగ్ రాయాలి. ద కంటెంట్ దట్ వీ వాంట్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ అ ఫ్రేమ్ అండ్ బ్రౌజర్ రీజియన్ దట్ వీ పీపుల్ ఆర్ యూజింగ్ టు షో ద అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫ్రేమ్. అయితే ఈ పర్టికులర్ బ్రౌజర్లో మనం ఏదైతే స్పేస్ యూజ్ చేస్తున్నామో అవుట్పుట్ చూడడానికి, ఇందులో ఒకటే ఫ్రేమ్ లాగా చూస్తున్నాం. ఒక HTML ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దాని అవుట్పుట్ లాగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఫ్రేమ్ సెట్ లేదా ఫ్రేమ్స్ అనేవి మనల్ని ఏం ఆలోచిస్తుంది అంటే, ఒకటే బ్రౌజర్ ఒకటే వెబ్ అప్లికేషన్లో వెబ్ పేజ్లో ఈ వెబ్ పేజ్ని దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను డివైడ్ చేశాను అనుకోండి, ఇందులో ఫస్ట్ వెబ్ పేజ్ చూడొచ్చు మీరు, ఇందులో సెకండ్ వెబ్ పేజ్ చూడొచ్చు, ఇందులో థర్డ్ వెబ్ పేజ్ చూడొచ్చు. ఇది ఫ్రేమ్స్ యొక్క స్పెషాలిటీ అండి. అంటే ఒకటే వెబ్ పేజ్లో మీరు కంటెంట్ 3 వెబ్ పేజ్ల కంటెంట్ చూడొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ని మీరు క్రియేట్ చేశారు, ఇలా రో వైజ్ మీరు దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో ఒక వెబ్ పేజ్ చూస్తున్నారు, సెకండ్ దాంట్లో ఒక వెబ్ పేజ్, థర్డ్ దాంట్లో ఒక వెబ్ పేజ్, ఫోర్త్ దాంట్లో ఒక వెబ్ పేజ్. అట్లా మీరు ఒకటే వెబ్ పేజ్లో దాన్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క వెబ్ పేజ్ని, అంటే ఇండివిజువల్ వెబ్ పేజెస్ అండి ఇవన్నీ, ఒకటే వెబ్ పేజ్ కాదు. ఈ ఒక్క వెబ్ పేజ్లో మీరు ఇండివిజువల్ వెబ్ పేజెస్ని చూసే అవకాశం మనకు మన ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఇస్తుంది. అయితే ఈ ఫ్రేమ్ ట్యాగ్స్ని మనం చెప్పాలి అంటే ఇట్ విల్ అలో అస్ టు హ్యావ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ ఇన్ అ సింగిల్ ఫ్రేమ్ సెట్. ఇది ఒక ఫ్రేమ్ సెట్ అనుకుందామండి. సో ఈ ఒక ఫ్రేమ్ సెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ని మనల్ని చూడడానికి ఆలోచిస్తున్నామంట. ఓకే, అయితే ఈ ఫ్రేమ్స్ని మనం ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము మన HTML పేజెస్లో అంటే, ఫ్రేమ్ అనే ట్యాగ్ని యూజ్ చేసి దీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్ పేజెస్ని చూస్తున్నాం కదండి ఇక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్ పేజెస్ని చూడాలి అంటే అవి ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ ఎగ్జిస్టెన్స్లో ఉండడం అంటే ఏంటండి, మనం ఆల్రెడీ వెబ్ పేజెస్ని క్రియేట్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ f1.html అనే ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం, ఒక వెబ్ పేజ్ ఉంది. f2.html అనే ఒక ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. అట్లా మీరు ఎన్ని వెబ్ పేజెస్ చూడాలనుకుంటున్నారో అన్ని వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఆ ఫ్రేమ్ని మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఫ్రేమ్ ట్యాగ్లో మనం ఎలా అయితే ఇమేజ్కి SRC అనే ఒక సోర్స్ ట్యాగ్ని యూజ్ చేసి చెప్పామో, అలాగే ఈ ఫ్రేమ్ ట్యాగ్కి SRC అనే ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసి మేము ఈ పర్టికులర్ వెబ్ పేజ్ని చూడాలనుకుంటున్నాం అని మీరు చెప్పాలి. మనం చూద్దామండి, ఒక నీట్ సింటాక్స్ రాద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది.
అయితే ఈ ఫ్రేమ్ని మనం డైరెక్ట్గా ఇవ్వలేదండి, చెప్పాను కదా ఒక ఫ్రేమ్ సెట్ ఉంటేనే ఈ ఫ్రేమ్స్ని మనం డిస్ప్లే చేయగలం. సో ఈ ఫ్రేమ్ అనే ట్యాగ్ని మనం దేంట్లో పెడతాము అంటే ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్లో పెడతాం. ఈ ఫ్రేమ్ సెట్ ఏం చేస్తుంది అంటే మీ ఉన్న ఒక వెబ్ పేజ్ని ఎన్ని సెషన్స్గా మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ ఫ్రేమ్ సెట్ చెప్తుంది. సో మనకు దాని లెంత్ విడ్త్ అన్ని మనం మెజర్ చేస్తూ కూర్చోలేం కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ని యూజ్ చేసి పర్సెంటేజెస్లో దాన్ని డివైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100% ఉన్న ఒక వెబ్ పేజ్ని 50% చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో మనం ఆ ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మీరు రో వైజ్ చేయాలనుకుంటున్నారా కాలం వైజ్ చేయాలనుకుంటున్నారా చెప్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ సెట్ అని నేను రాస్తున్నాను అనుకోండి ట్యాగ్, దాంట్లో ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తానండి, రో వైజ్ మీరు చేయండి. ఎట్లా రోస్ వైజ్ మీరు చేయండి 50% 50% 50% అండ్ 50%. అంటే ఒక 100% ఉన్న వెబ్ పేజ్ని మీరు 2 భాగాలుగా చేయండి 50% 50% అని నేను ఇలా చెప్తానండి. సో ఆబ్వియస్గా మన దగ్గర 2 వెబ్ పేజెస్ ఉంటే నేను 2గా డివైడ్ చేశాను. మీ దగ్గర 10 ఉన్నాయి అనుకోండి 10 10 10 10 ఇట్లా 10 టైమ్స్ మీరు రాస్తారు. సో ఇక్కడ నేను రో అని రాస్తున్నాను అంటే ఇదొక అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఒక వెబ్ పేజ్ని వీళ్ళు రో ఫార్మాట్లో డివైడ్ చేయాలనుకుంటున్నారు అని చెప్తుంది. లేదు ఇక్కడ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రోస్ మీరు కాల్స్ అని రాశారు అనుకోండి, మీ పర్టికులర్ వెబ్ పేజ్ ఇట్లా కాలం లాగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నేను ఒకసారి క్లియర్ సింటాక్స్ రాసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఎరేస్ చేస్తాను. సింపుల్ అండి, మీరు ఫస్ట్ ఫ్రేమ్ సెట్ని రాస్తారు, ఫ్రేమ్ సెట్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తారు. దాంట్లో రో వైజ్ డివైడ్ చేయాలనుకుంటున్నారా కాలం వైజ్ డివైడ్ చేయాలని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 50% 50% 2 పార్ట్లుగా మనం చేయాలనుకుంటున్నాం అనుకోండి, దాన్ని డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేస్తాం, కామా ఆపరేటర్ తోటి సపరేట్ చేసాం. ఇది మన ఫస్ట్ ట్యాగ్ అండి. ఈ ఫ్రేమ్ సెట్లోనే మీ ఫ్రేమ్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తారు, ఫ్రేమ్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. నేను చెప్పాను కదండి ఏ ఫ్రేమ్లో ఏ దాన్ని యూజ్ చేయాలనేది మనం సోర్స్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి చెప్తాం. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం f1.html అనే దాన్ని నేను చూడాలనుకుంటున్నాను అనుకోండి, దాన్ని నేమ్ ఇస్తాను. సో ఈ అన్నీ కూడా ఒకటే పాత్లో సేవ్ అయ్యేటట్లు చూసుకోండి, సో దట్ మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు. అంటే f1.html మీరు ఇప్పుడు చేసే ప్రోగ్రామ్ అన్నీ కూడా డెస్క్టాప్ మీద ఉండేటట్లు చూసుకుంటే మీరు బెటర్. మనం లైవ్లో చేస్తాం కాబట్టి మనకు నో ప్రాబ్లం, మీకు అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ సో. ఇట్లా మీరు ఎన్ని ఫ్రేమ్స్ పెట్టాలనుకుంటున్నారో అన్ని ఫ్రేమ్స్ మీరు పెడతారండి. ఫ్రేమ్స్ SRC సెకండ్ వన్, ఫ్రేమ్ SRC థర్డ్ వన్. నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆపేస్తాను. ఇక్కడ నేను ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేస్తానండి, ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేస్తాను. ఇట్లా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన అన్ని ఫ్రేమ్స్ మనం ఒకటే వెబ్ పేజ్లో చూసే ప్రయత్నం చేస్తాం. సో ఇలా మీరు ఫ్రేమ్స్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఫ్రేమ్ ట్యాగ్ గురించి రాసినట్టే ఎగ్జామ్లో ఫ్రేమ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అట్రిబ్యూట్ మీరు ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటి, SRC సోర్స్ ఫైల్ని మీకు చెప్తుంది, ఏ ఫైల్ని మీరు ఫ్రేమ్లో చూడాలనుకుంటున్నారు. సింపుల్ అండి. ఓకే, అండ్ నేమ్ అనే అట్రిబ్యూట్ని ఇవ్వచ్చు. సింపుల్గా ఆ ఫ్రేమ్కి మీరు ఒక నేమ్ ఒక ఐడి లాగా అంటే దానికి ఒక పేరుని ఇవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఫ్రేమ్ బార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో మీరు ప్రతి ఫ్రేమ్ చూపిస్తుంది కదండి, ఇదొక ఫ్రేమ్ ఇదొక ఫ్రేమ్, ఫ్రేమ్ బార్డర్స్ని మీరు ఇవ్వచ్చు బై యూజింగ్ ఫ్రేమ్ బార్డర్ అట్రిబ్యూట్. ఓకే, టేబుల్కి బార్డర్ ఇచ్చాం కదండి మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో, అలాగే ఇది కూడా దీని ఫ్రేమ్ బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసి మీరు ఎస్ అని రాసినట్టయితే బార్డర్ చూపిస్తుంది, నో అని రాస్తే బార్డర్ చూపించదు. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు నో రీసైజ్ అండి. నో రీసైజ్ అంటే మీరు ఇక్కడ 50% 50% చేశారు కదా, అది బై డిఫాల్ట్ ఎంత ఉంటుందో అంతే మీరు ఉంచగలుగుతారు. నో రీసైజ్ అనే ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ ఇస్తే, ఒకవేళ మీరు ఇవ్వలేదు అనుకోండి మీరు ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనం చూద్దాం అది ఎట్లా అని చెప్పేసి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నేను ఇక్కడ డిస్కస్ చేసుకునేది ఏంటంటే స్క్రోలింగ్ అట్రిబ్యూట్. స్క్రోలింగ్ అట్రిబ్యూట్, ఇక్కడ స్క్రోలింగ్ అట్రిబ్యూట్ని మీరు ఎస్ అనక పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రేమ్ సెట్ అనుకుందామండి, దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, ఇక్కడ ఉన్న వెబ్ పేజ్ కంటెంట్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వదు. డిస్ప్లే చేయాలి అంటే ఒక స్క్రోల్ బటన్ ఉండాలి, మనం స్క్రోల్ చేస్తే కింద కంటెంట్ అనేది చూపిస్తుంది. అట్లా మీకు స్క్రోల్ బటన్ అనేది కావాలి లేదా స్క్రోల్ బార్ అనేది కావాలంటే స్క్రోలింగ్ అనే దాన్ని మీరు ఎస్ అనే ఒక వాల్యూ ఇచ్చి
సేవ్ చేస్తారు. నో ఇస్తే నో స్క్రోల్ బార్, ఓకే, రాదనమాట. ఓకే, ఆటో అని ఇస్తే మీ కంటెంట్ని బట్టి ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఇవన్నీ అట్రిబ్యూట్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి ఎగ్జామ్లో. సో మనం ఎగ్జాంపుల్ లెందీ అవుతుంది కాబట్టి మీరు అట్రిబ్యూట్స్ ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం, కానీ ఎగ్జామ్లో మెన్షన్ చేయండి. మీరు ఎగ్జాంపుల్లో రాస్తారా రాయరా అన్నది మీ ఇష్టం అని నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఖచ్చితమైన అట్రిబ్యూట్ ఏంటి అంటే ఎస్ఆర్సి, సింపుల్. ఎందుకంటే అది ఎక్కడుంది, ఏ పర్టికులర్ వెబ్ పేజ్ని మీరు కంటెంట్లో చూడాలనుకుంటున్నారు అనేది చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్సి అనేది మీరు చూపించాలి. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సరే, మనం ఒక ప్రోగ్రామ్ లైవ్లో చేసి ఎగ్జాంపుల్ చూద్దామండి, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను మీకోసం ఒక బ్రౌజర్ యాజ్ వెల్ యాజ్ ఒక నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి వస్తాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఒకటి ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఒక బ్రౌజర్ని ఓపెన్ చేశాను. సో సింపుల్ అండి, ఇక్కడ బ్రౌజర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో కంటెంట్ ఇదంతా ఒక వెబ్ పేజ్. ఒకవేళ నేను దీన్ని ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేసుకుంటే 2-3 వెబ్ పేజెస్ని లేదా 4-5 వెబ్ పేజెస్ని కూడా నేను ఎట్ ఏ టైం వ్యూ చేయొచ్చు. దానికి నేను కోడ్ ఎలా రాస్తానో ఇక్కడ చూసే ముందు నేను ఏ వెబ్ పేజ్ని చూడాలనుకుంటున్నానో ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద ఉన్న ఆ ఫైల్స్ని చూపిస్తాను. సో కొంచెం చూడండి, ఇక్కడ మనకు డెస్క్టాప్ మీద విఎస్పి అని ఒక HTML ఫైల్ కనిపిస్తుంది, విఎస్పి టేబుల్ అని ఒక ఫైల్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఏ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది, a.html. ఇక్కడ 3 ఉన్నాయి కదండి. నేను ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మనం ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రోగ్రామ్లు చేసినాయి. సో ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్లో ఫస్ట్ అలాగే దీన్ని సేవ్ చేద్దాం. నార్మల్గా స్ట్రక్చర్ రాసేసి దీన్ని సేవ్ చేస్తానండి. సో ఏం అవుట్పుట్ వస్తుంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ లైన్ HTML, దాని తర్వాత హెడ్, దాని తర్వాత టైటిల్. సో ఇక్కడ టైటిల్లో నేను టైటిల్ ఏమి ఇస్తున్నాను అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫ్రేమ్ సెట్. సో ఇక్కడ ఫ్రేమ్ సెట్ గురించి రాస్తాను, ఫ్రేమ్ అనేది నేను ఇచ్చాను. సో ఇక్కడ టైటిల్ కూడా క్లోజ్ చేస్తున్నాను. సో హెడ్ని క్లోజ్ చేస్తాను. సో హెడ్ని క్లోజ్ చేసిన తర్వాత బాడీ, అండ్ దెన్ ఇక్కడ బాడీ కూడా క్లోజ్ చేస్తాను, అండ్ దెన్ HTML. సో ఇదైతే జనరల్ స్ట్రక్చర్ అండి, మీకు తెలిసిన కంటెంటే. సో నేను దీన్ని సేవ్ చేస్తాను డెస్క్టాప్ మీదే. సో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఫ్రేమ్స్ కాబట్టి fr.html అని సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీదే ఉందండి ఇది. సో సేవ్. ఇక్కడ చూడండి, ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి గూగుల్ క్రోమ్ సింబల్తో. సో డబల్ ట్యాప్ చేస్తున్నాను నేను. ఒకసారి చూడండి అవుట్పుట్ ఎట్లా ఉందో. ఎంటీ పేజ్ వచ్చిందండి. సో ఈ ఎంటీ పేజ్ని నేను ఇక్కడ డివైడ్ చేసుకుంటాను. సో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తానంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి అన్న ఒక థాట్ నాకు ఎట్లా వచ్చింది అంటే, నా బ్రెయిన్లో ఒక ఐడియా ఉంది, నా హెడ్లో ఒక ఐడియా ఉంది దట్ ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఈ ఐడియాస్ అన్ని మనం హెడ్లో ప్రిపేర్ చేసుకుంటామండి. ముందే మనం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, మనం ఎట్లయితే హ్యూమన్ బీయింగ్స్కి ఒక ఐడియా మనకు బ్రెయిన్లో వస్తుందో అట్లా మనం హెడ్లోనే ఈ ఫ్రేమ్ సెట్ని రాస్తాం. సో నా ఫ్రేమ్ సెట్ ఇలా ఉండాలి, ఇది చూపించాలి అని చెప్పేసి మనం ముందే చెప్తాం అనమాట. సో ఐ విల్ డివైడ్ మై వెబ్ పేజ్ రోస్ వైజ్. ఓకే, నేను ఇక్కడ రోస్ వైజ్ నా పర్టికులర్ వెబ్ పేజ్ని నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ పర్టికులర్ వెబ్ పేజ్ రోస్ వైజ్ డివైడ్ చేస్తున్నాను. సో రోస్ ఈక్వల్ టు నేను ఇక్కడ 50-50% చేస్తున్నాను. అంటే మీరు కావాలనుకుంటే ఒక 4 పేజెస్ చూడాలి అనుకున్నప్పుడు 25-25 చేయొచ్చు, లేదా 10 పేజెస్ చూడాలనుకున్నప్పుడు 10% చేయొచ్చు. అట్లా మీరు ఎన్ని పార్ట్స్గా చేయాలనుకుంటే అన్ని పార్ట్స్గా చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రేమ్ సెట్ అనేది ఇక్కడ డిసైడెడ్ అండి. నా యొక్క ఫ్రేమ్ లేదా నా ఈ పర్టికులర్ వెబ్ పేజ్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకే రాసి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేమ్ సెట్ని కూడా క్లోజ్ చేస్తాను. సో ఫ్రేమ్ సెట్ క్లోజ్, ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా హెడ్లో నేను చేస్తున్నాను అండి. మనం సేవ్ చేసేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేస్తే చూడండి ఏం తేడా లేదు. సో ఎందుకంటే మనం ఫ్రేమ్స్ ఇవ్వలేదండి. ఫ్రేమ్ సెట్ని డివైడ్ చేయమని చెప్పాము కానీ ఫ్రేమ్స్ ఇవ్వలేదు. అక్కడ నేను ఫ్రేమ్స్ ఇచ్చి చూస్తాను.
సో ఎంటర్. ఇక్కడ ఫ్రేమ్, ఏం ఫ్రేమ్ ఇవ్వాలి, ఎస్ఆర్సి అనే ట్యాగ్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి మీరు మెన్షన్ చేయాలి. అక్కడ మనం చూసాం ఇంతకుముందు ఏముంది, a.html అన్న ఒక ఫైల్ని చూసామండి డెస్క్టాప్ మీద. ఇవన్నీ కూడా డెస్క్టాప్ మీదనే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఒకవేళ వేరే పాత్లో కనుక ఉంటే, అంటే వేరే ఫైల్ వేరే ఫోల్డర్లో కనుక మీకు ఉంటే ఆ పాత్ మొత్తాన్ని కూడా ఇక్కడ కాపీ చేసి ఆ ఫైల్ నేమ్ అలాంగ్ విత్ ఇట్స్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ a.html ఇచ్చాను. సో ఇక్కడ నా ఫస్ట్ ఫ్రేమ్ ఓవర్ అండి. సో ఈ ఫస్ట్ ఫ్రేమ్ని నేను డబల్ కోట్స్తో క్లోజ్ చేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్రేమ్ ఏమి ఇస్తున్నాను అంటే, అక్కడ మనం ఏం చూసామండి, టైం టేబుల్ చూసాం, లేకపోతే విఎస్పి సారీ, ఇక్కడ ఆల్రెడీ a.html ఇచ్చాను కదా, ఇక్కడ ఎడిట్ చేసుకుంటాను, VSP.html. ఇక్కడ 2 ఫైల్స్ తీసుకున్నానండి, 2 వెబ్ పేజెస్ తీసుకున్నాను. సింపుల్, ఇది మన స్ట్రక్చర్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఎక్కడైతే ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ని స్టార్ట్ చేశానో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన కంటెంట్. మిగిలిన స్ట్రక్చర్ అంతా కామన్ అండి. నేను బాడీలో ఏం టైప్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్ పేజ్లో నేను ఏ కంటెంట్ చూడదలుచుకోలే, ఈ 2 వెబ్ పేజెస్ని చూడాలనుకుంటున్నాను. సో జస్ట్ సేవ్ చేయండి దీన్ని. ఐ హ్యావ్ ప్రెస్డ్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేసి చూడండి. చూస్తారు కదా, ఇక్కడ మనకు 2 ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ హైపర్ లింక్స్ ప్రోగ్రామ్ మనం ఇంతకుముందు వీడియోస్లో చూసిందే, అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ విఎస్పి యూనిటీ. ఇక్కడ 2 ఫ్రేమ్స్ వచ్చాయండి. అట్లా కాకుండా మీరు ఇంకా కంటెంట్ చూడాలి అనుకుంటే మీరు చూడొచ్చండి. ఇక్కడ నేను 50% చేశాను కదా, 20% కూడా చేసుకొని చూడొచ్చు మీరు. ఇది ఎన్లార్జ్ చేస్తే ఇంకా కొంచెం క్లియర్ అనుకుంటా మీకు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్, రైట్. నేను ఇంకా 2 యాడ్ చేస్తానండి, ఇంకో 2 ఫైల్స్ యాడ్ చేస్తాను. సో యాడ్ చేసే ముందు చూడండి, నేను ఇక్కడ పేస్ట్ ఇంకా 2 ఫైల్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టైం టేబుల్ అనే ప్రోగ్రామ్ చేసామండి మనం ఇంతకుముందు. టైమ్ table.html అండ్ విఎస్పి టేబుల్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం కాబట్టి విఎస్పి టేబుల్. ఇవన్నీ కూడా నా డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ అండి, మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. నేను ఇంకొకసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసే ముందు దీన్ని 25 చేద్దామండి, 25. సో ఎందుకంటే 4 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ పార్ట్స్లో నేను చేస్తున్నాను. నాట్ మ్యాండేటరీ, మీకు ఇష్టం వచ్చిన విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో అనుకుందాం, మనం ప్రస్తుతానికి ఈక్వల్గా చేస్తున్నామని అనుకుందామండి. ఓకే, సో ఇవి 4 ఉన్నాయి కాబట్టి 25 ఇట్లా నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో దీన్ని ఒకసారి సేవ్ చేసేసి చూద్దామండి, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం 4 ఫైల్స్ వస్తాయా లేదా, 4 వెబ్ పేజెస్ మన పర్టికులర్ ఫ్రేమ్స్లో వస్తాయా లేదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2కి స్క్రోల్ బార్స్ వచ్చాయండి, 2కి స్క్రోల్ బార్స్ రాలే, అంటే ఆటోమేటిక్గా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఆ పర్టికులర్ అట్రిబ్యూట్స్ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ ఇంతే ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు స్క్రోల్ బార్. ఇక్కడ బిఎస్పి స్టూడెంట్లో కంటెంట్ ఉంది కాబట్టి స్క్రోల్ బార్ అవసరమైంది ఇక్కడ. అలాగే ఈ టైం టేబుల్లో కూడా స్క్రోల్ బార్ అవసరమైంది. అట్లా కంటెంట్ని బట్టి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. లేదా మీరు చూడొద్దు అనుకుంటున్నారు అంటే స్క్రోలింగ్ అనే అట్రిబ్యూట్ పెట్టేసి నో అని పెట్టేస్తే కూడా వస్తుంది. ఓకే, అట్లా మీరు రిమైనింగ్ అట్రిబ్యూట్స్ని మీరు ఓన్గా ట్రై చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే ప్రతి అట్రిబ్యూట్ చెప్పుకుంటూ వెళ్తే వీడియో అనేది లెంత్ అవుతుంది. సో ఐ విల్ సజెస్ట్ యూ పీపుల్, మీరు ఓన్గా ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఇక్కడ మనం వీడియో లెంత్ అవుతుంది అండ్ ఇక్కడ మనం మేజర్ ఫోకస్ వచ్చేసి ఎగ్జామ్ గురించి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఈ పర్టికులర్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయండి. ఫ్రేమ్ అంటే ఏంటి డెఫినేషన్ రాయండి, ఆ ఫ్రేమ్ కోసం మీరు యూజ్ చేసే ట్యాగ్స్ రాయండి, అండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఎందుకు మనం యూజ్ చేస్తామో రాయండి, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ గురించి, ఫ్రేమ్ గురించి, దాని అట్రిబ్యూట్స్ గురించి మీరు క్లియర్గా రాయండి. క్లియర్గా రాసిన తర్వాత ఖచ్చితంగా గో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ అయితే మీరు ఇవ్వాలి. ఇచ్చే ముందు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను నా ఓన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను డెస్క్టాప్ మీద. నేను ఇక్కడ ఎలా అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నానో f1.html, f2.html, మీరు మీ ప్రోగ్రాంలో రాసేటప్పుడు f1.html ఏదో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. అక్కడ f2.html చేసిన తర్వాతనే ఫ్రేమ్ సెట్ ప్రోగ్రామ్ని, మెయిన్ ప్రోగ్రామ్ని రాయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ కొత్త యూజర్స్ కనుకైతే, కొత్త విజిటర్స్ అయితే, కొత్తగా మీరు వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా ఇవన్నీ వీడియోలన్నీ కూడా అందరికీ
హెల్ప్ఫుల్ అవుతాయని మేము నమ్ముతున్నాం. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రిప్షన్ చేయించే ప్రయత్నం చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.